హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ బ్లాగ్లో వచ్చేసి రిపబ్లిక్ డే కోసం నేను థీమ్ని ఎలా రెడీ చేశానో క్లియర్గా చూపించేస్తాను, చూసేయండి. సో థీమ్ మొత్తం నేను ఫ్లవర్స్ తోటే చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ముందు రోజు ఇలా కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ తెప్పించుకున్నాను. అలాగే గ్రీన్ కలర్ కావాలి కదా, అందుకని చెప్పేసి పూలలో కడతారు కదా స్మెల్ కోసం, ఆకునైతే అవి కూడా తెప్పించేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా థీమ్ కోసం అయితే ఇన్ని అయితే ఏం అవసరం లేవు. కాకపోతే మా తమ్ముడు తీసుకురమ్మన్నాను అని చెప్పేసి ఒకేసారి చాలా తీసుకొచ్చేసాడు. సో వీటన్నిటిలో నుంచి నాకు కావాల్సిన కలర్స్ వరకు ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆరెంజ్ కలర్ పువ్వులు ఉన్నాయి కదా, ఫ్లవర్స్, ఇలా బంతి పువ్వులు ఆరెంజ్ కలర్వి. ఇంకా వీటన్నిటిని కింద వేసేసి మొత్తాన్ని ఇలా ఓపెన్ చేసేసి ఒక్కోటి ఆ బౌల్లో వేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఉప్పు తీసి వేస్తున్నాను. మా పిల్లలకి సంబంధించి ప్రతి ఫెస్టివల్ని ఉన్న దాంట్లోనే సింపుల్గా అయినా సరే సెలబ్రేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ టైం మెమరబుల్గా ఉండిద్ది కదా, అందుకని చెప్పేసి మా పాపకే కాదు మా బాబుకి కూడా ఉమెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, కృష్ణాష్టమి ఇలా ప్రతిదీ సెలబ్రేట్ చేస్తూనే ఉంటానండి. ఇలా ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన పేరెంట్స్ని తీసుకోండి, వాళ్ళు ఎంత మిడిల్ క్లాస్ లో క్లాస్ అయినా సరే మనకి పెళ్లి చేసేటప్పుడు మనకన్నా బెటర్ వాళ్ళని అప్పు చేసైనా సరే కట్న కానుకలు తెచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకన్నా వాళ్ళ కూతురు పొజిషన్ బాగుండాలి, బాగా బతకాలి అని చెప్పేసి. సో ఒక మదర్గా మా అమ్మ నా గురించి ఆలోచించి నాకు ఎంత మంచి లైఫ్ ఇచ్చిందో, సో నేను కూడా అలాగే ఒక మదర్గా నా కూతురికి బెటర్ లైఫ్ ఇవ్వాలి అనుకుంటానండి. కూతురే కాదు, కూతురైనా కొడుకైనా ఇద్దరిని. నా లైఫ్తో పోలిస్తే 10 times బెటర్గా నా పిల్లల లైఫ్ ఉండాలని నేను ప్రతి క్షణం కోరుకుంటూనే ఉంటాను. సో ఈ థీమ్స్ ఏంటంటే నా పిల్లల లైఫ్ కలర్ఫుల్గా ఫుల్ ఆఫ్ మెమోరీస్తో నిండిపోవాలని చెప్పేసి ఇలా ఎవ్రీది సెలబ్రేట్ చేస్తూ ఉంటానండి. సో పిల్లలు పెద్ద అయ్యాక ఎలాగో స్కూల్ డేసే కదా వచ్చేది. నాకు తెలిసి పిల్లలు తెలిసినప్పటి నుంచి ఇంకా మొత్తం స్కూలు, కాలేజెస్, స్టడీ మొత్తం ఈ లైఫే ఉంటుంది. ఈ లైఫ్లో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇలాంటివి ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు. సో ఊహ తెలిసినాక వాళ్ళు రెడీ అయ్యి స్కూల్కి వెళ్తారు. అప్పుడు వాళ్ళు రిపబ్లిక్ డేకి రెడీ అయిన రోజు మనం ఎలాగో ఫోటోలు ఖచ్చితంగా తీస్తాం. సో ఊహ తెలియనప్పుడు ఆ బాధ్యత మనది. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ ఫస్ట్ రిపబ్లిక్ డే నా ఫోటో ఇది, నీ ఫస్ట్ రిపబ్లిక్ డే అప్పుడు ఇలా ఈ థీమ్ బాగుంది, సెకండ్ రిపబ్లిక్ డే ఇది, ఇలా వాళ్ళకి ఊహ తెలిసాక వాళ్ళ ఈ ఫొటోస్ చూపిస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అది నా మెయిన్ గోల్ అనమాట. వాళ్ళకి ప్రతిదీ మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఇలా సింపుల్గా అయినా సరే ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాను. నా పిల్లల బెటర్ లైఫ్కి ఇలా ఫోటోషూట్సే కాదండి, సేవింగ్స్ అని, గోల్డ్ అని, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ప్రతిదీ, ఫ్యూచర్ గురించి వాళ్ళకి బెటర్గానే ఆలోచించే చాలా గోల్స్ ఉన్నాయి. సో ప్రతిదీ నిదానంగా మీతో వీడియోస్లో మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మీరు మీ పిల్లలకి బెటర్ లైఫ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. నేను నా పిల్లల కోసం ఏమేమి చేస్తాను, వాళ్ళ ఫ్యూచర్ గురించి అన్నీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఫైనల్లీ థీమ్ అయితే ఇలా రెడీ చేసేసానండి. ఒక పక్క ఫ్లాగ్, అలాగే ఒక పక్క ఐ లవ్ ఇండియా అని రాసేసాను. చూస్తున్నారు కదా, ఇంకా మాటలో పడిపోయి ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేదు కదా. ఫస్ట్ అయితే ఒక చాపేసి పైన ఇంకా వైట్ క్లాత్ పరిచేసాను. దానిపైన ఇంకా ఫ్లవర్స్ తోటి ఇలా డిజైన్ అయితే వేసేసాను. చూస్తున్నారు కదా, January 26th మా పాప ఫస్ట్ రిపబ్లిక్ డే అండి. అందుకని చెప్పేసి ఇలా రిపబ్లిక్ డే థీమ్ అయితే డెకరేట్ చేశాను. సో ఈ థీమ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. చేయడానికి చాలా కష్టపడ్డాను, కానీ ఇష్టంగా చేశాను మా పాప కోసం కాబట్టి. మా పాప ఫస్ట్ రిపబ్లిక్ డే కదా, మాకు కూడా లైఫ్ టైం గుర్తుండాలని చెప్పేసి ఇలా రెడీ చేసేసి ఫోటోషూట్ అయితే పెట్టేశాను. మా పాప కూడా చాలా బాగా కోఆపరేట్ చేసిందండి. చూస్తున్నా కదా, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. వీడియో చివరిలో తప్పకుండా ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, ఎవరు మిస్ కాకుండా చూసేయండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి మీ నేము, నాకు కూడా తెలిసిద్ది కదా నా వీడియో ఎంతమంది చూస్తున్నారు అని ఒక ఐడియా వచ్చింది కదా. అందుకని చెప్పేసి తప్పకుండా మీ పేరు అయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా జెండాకైతే ఆరెంజ్ కలర్ బంతి పువ్వు, అలాగే గ్రీన్ కలర్కేమో ఆకులు తీసుకున్నా కదా. వైట్ అయితే వెనక బ్యాక్గ్రౌండ్ అనండి, ఇంకేం వేయలేదు. మీరు కావాలంటే బియ్యం అయినా వైట్ కలర్లో తీసుకోవచ్చు. నేనైతే ఇంకా బియ్యం ఏం తీసుకోకుండా వైట్ కలర్ది అలాగే ఉంచేసాను. మా బాబుని కూడా నీట్గా రెడీ చేశానండి, కానీ వాడు ఇంకా తెలుస్తుంది కదా, అంతగా అయితే ఏం కోఆపరేట్ చేయలేదు. అయినా సరే వాడికి వాళ్ళ చెల్లితో దిగిన ఫొటోస్ గుర్తుగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీశాను. తప్పకుండా యాడ్ చేస్తే చూసేయండి.
చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫొటోస్ అన్ని వీటన్నిటిని కలెక్ట్ చేసుకొని మంచిగా ఒక ఆల్బమ్ అయితే చేపిస్తాను. ఐ హోప్ ఈ థీమ్ అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లల గురించి ప్రతిదీ నేను ఈ వీడియోలో అప్డేట్ చేస్తూనే ఉంటాను. థీమ్స్ అనే కాదండి, సేవింగ్స్ అయినా గోల్డ్ గురించి అయినా పిల్లల ఫ్యూచర్ గురించి ఎనీథింగ్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.